ఇది చదరంగం కాదు, రణరంగం. బిగ్ బాస్ అయితే ఆఖరి ఘట్టానికైతే వచ్చేసింది. ఇంక ఇప్పుడు దాకా అసలు వాళ్ళేంటో వాళ్ళు చూపించారు. నవ్వారు, ఏడ్చారు, గేమ్స్ ఆడుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, అన్నీ చేశారు. ఇంకా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాల్సినంత వరకు చేశారు. ఇంక ఇప్పుడు అది మన చేతుల్లో ఉంది. ఎవరు డిజర్వింగ్ ఏంటి, ఎవరికి ఓటు వేయాలి అనేది. సో ఇప్పుడు మీరందరూ ప్లీజ్ ఆలోచించి హాట్‌స్టార్‌లోకి వెళ్ళి ఓటేయండి. అలాగే మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. మనం కొంతమంది ఏంటంటే ఆ బిగ్ బాస్ చూసి వేరే వాళ్ళు ఓట్లేస్తారులే, మనం ఎందుకులే తర్వాత వేద్దాంలే కొంచెం అలా అనుకోవద్దు. ఎందుకంటే మీరు వేసే ఓటు చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళ గెలుపుకి ఇప్పుడు దాకా వాళ్ళు ఒక అంటే ఒక అడుగు దూరంలో ఉన్నారు గెలుపుకి, తనుజాను, కళ్యాణ్. సో వీళ్ళిద్దరిని ఎవరు గెలిపించాలనుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ ఒక 2 నిమిషాలు టైం తీసుకొని హాట్‌స్టార్‌లో ఓటేయండి. అలాగే మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. మనం ఓటు వేసే ఓటే వాళ్ళు అసలు ఎవరు డిజర్వింగ్, ఎవరిని గెలిపించాలి, ఒక మంచి పర్సన్ని మనం గెలిపించాము, ఇదిరా బిగ్ బాస్ కావాల్సింది, బిగ్ బాస్ విన్నర్ అంటే ఇలా ఉండాలి అనే ఒక మంచి పర్సన్ని గెలిపించండి. సో అదైతే నేను కోరుకుంటున్నాను. నా ఓటైతే కళ్యాణ్కే వేస్తున్నాను. సో మీ ఇష్టం వచ్చిన పర్సన్కి అయితే ఓటేసుకోండి. ఎందుకంటే నేను తనూజాకి ఓటేయండి, కళ్యాణ్కి ఓటేయను అని చెప్పను. ఎందుకంటే ఎవరిష్టం, మనం ఇన్ని చెప్పినా కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఓటేసుకుంటారు. వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకున్నారో వాళ్ళైతే ఓటేసుకుంటారు. కానీ ఆ ఓటు వేద్దాంలే, వేరే వాళ్ళు వేస్తారుగా, మనం ఎందుకులే అని అట్లా నిర్లక్ష్యం లేదు. ప్లీజ్ మీరు ఓటు వేయాలనుకుంటే వెంటనే ఓపెన్ చేసి అందులో ఓటేయండి. ఇక్కడ మిస్డ్ కాల్ ఇవ్వండి. సో అది చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది.